మొఘల్ సామ్రాజ్యము. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబరు. మనం ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి చదివేటప్పుడు గొప్ప మొఘలులు అని చెప్పేస్తాము. తర్వాత కడపటి మొఘలులు అంటాము. కడపటి మొఘలుల గురించి ఎక్కడ కూడా ఉండదు మనకు. కేవలము మొఘలులు అంటే గొప్ప మొఘలుల గురించే చదువుకోవడం జరుగుతుంది. అందులో బాబర్ చక్రవర్తి, బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ చక్రవర్తి, అక్బర్ తర్వాత అతని కుమారుడు జహాంగీర్ గురించి చదవడం జరుగుతుంది. జహాంగీరు, షాజహాను, ఔరంగజేబ్ వీరు గొప్ప చక్రవర్తులు. అండ్ దెన్ ఎట్ ప్రజెంట్ జహాంగీర్, మొఘల్ చక్రవర్తులలో జహాంగీరు అనేటైన క్రీస్తు శకము 1605 సంవత్సరం నుంచి 1627 వరకు పరిపాలించాడు. జహాంగీర్ యొక్క అసలు పేరు సలీం. జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటి అంటే సలీం. ఈ సలీం యొక్క తల్లి అంబర్ రాజపుత్ర రాజైనటువంటి రాజా బీహార్ మల్ యొక్క కుమార్తె మరియం ఉజ్జమాని. అంటే అక్బర్ చక్రవర్తికి ఒక రాజపుత్ర వనితకు జన్మించినవాడు ఈ సలీం. ఈ సలీం షేక్ సలీం చిస్తి ఆశీర్వాదంతో జన్మించాడు. అక్బర్ చక్రవర్తికి చాలా కాలం పిల్లలు కలగలేదట. అక్బర్ చక్రవర్తి షేక్ సలీం చిస్తి అనే చిస్తి మత గురువును దర్శించేవాడు. అతని యొక్క అనుగ్రహంతో అక్బర్ చక్రవర్తికి కొడుకు కలిగాడట. ఆ కొడుకు పేరు సలీం అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. అక్బరు చిస్తీ పద్ధతికి సంబంధించినటువంటి షేక్ సలీం చిస్తీ అనే గురువును పూజించడం జరిగింది. తర్వాత అతని యొక్క అనుగ్రహంతో కొడుకు కలిగినప్పుడు ఆ కొడుకుకు ఈ గురువు పేరు సలీం అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ షేక్ సలీం చిస్తిని అక్బర్ ఏమని పిలిచేవాడంటే షేక్ బాబా అని పిలిచేవాడు. ఇది కూడా అడిగాడండి గతంలో డిఎస్సిలో. అక్బర్ చక్రవర్తి సలీమును ఏమని పిలిచేవాడంటే షేక్ బాబా అని పిలిచేవాడు. ఎందుకంటే షేక్ సలీం చిస్తి గౌరవార్థంగా అతనికి పేరు పెట్టుకున్నాడు కాబట్టి షేక్ బాబా అని పిలుచుకోవడం అనేది జరిగింది. ఈ జహాంగీర్కు బహిరం ఖాన్ యొక్క కుమారుడు అబ్దుల్ రహీం ఖాన్ పర్షియా, అరబిక్, తుర్కీ, హిందీ, సంస్కృత భాషలలో విద్యాభ్యాసాన్ని బోధించాడు. జహాంగీర్కు విద్యాభ్యాసాన్ని ఎవరు నేర్పించారంటే బహిరం ఖాన్ యొక్క కుమారుడు అబ్దుల్ రహీం ఖాన్ అనేట ఆయన నేర్పించాడు. జహాంగీర్కు ఏమేం భాషలు తెలుసు అంటే పర్షియా భాష తెలుసు, అరబిక్ భాష, తుర్కీ భాష, హిందీ భాష, సంస్కృత భాషలు మొత్తం కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంకా గణితము, భూగోళము, చరిత్ర మొదలైన అంశాలను కూడా నేర్చుకున్నాడు. గణితము, భూగోళము, చరిత్ర మొదలైన అంశాలను జహాంగీరు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అంబర్ రాకుమార్తె మనుబాయిని 1585 ఫిబ్రవరి 13న వివాహం చేసుకోవడం అనేది జరిగింది. అక్బరు జహాంగీర్ యొక్క కుమారుడు ఖుస్రోను తన వారసునిగా ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటిస్తాడంటే మొదటి నుంచి కూడా జహాంగీరు ఒక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా పెరుగుతాడు. ఈ ఖుస్రోను జహాంగీర్ యొక్క కుమారుడు ఖుస్రోను కూడా అక్బర్ చక్రవర్తి పెంచి పెద్ద చేస్తాడు. ఈ ఖుస్రో సంస్కారం కలిగిన వ్యక్తి, గొప్ప మేధావి. ఇతని వలన రాజ్యం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి అక్బరు నా తర్వాత జహాంగీర్ యొక్క కుమారుడు ఖుస్రో నా వారసునిగా రాజ్యానికి వస్తుండు అని చెప్పేశాడు. కాబట్టి దీనికి జహాంగీర్ అనేవాడు తన తండ్రి మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఇదే టైంలో జహాంగీరు అక్బర్ యొక్క ఆస్థాన కవి పండితుడు ఎవరు అంటే అబుల్ ఫజల్. తన తండ్రికి తన మీద కోపం రావటానికి అబుల్ ఫజలే కారకుడు అన్న ఉద్దేశంతో జహాంగీరు అబుల్ ఫజల్ను హత్య చేయించడం అనేది జరిగింది. అబుల్ ఫజల్ హత్యలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే జహాంగీరు. జహాంగీర్ పట్టాభిషేకము ఆగ్రా కోటలో అక్టోబర్ 12, 1605 సంవత్సరంలో జరిగింది. జహాంగీరు తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తే అబుల్ ఫజల్ యొక్క హత్యలో కీలక పాత్ర పోషించిన తర్వాత రాజదర్బారులో అంతఃపురంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా
తండ్రి కొడుకుల మధ్యన అక్బర్కు జహాంగీర్కు రాజీ కుదిర్చిన తర్వాత నా వారసుడు జహాంగీర్ అని అక్బర్ చక్రవర్తి ప్రకటిస్తాడు. జహాంగీర్ యొక్క పట్టాభిషేకము ఆగ్రా కోటలో అక్టోబర్ 12వ తారీఖు 1665 సంవత్సరంలో జరిగింది. క్రీస్తు శకము 1611 సంవత్సరంలో జహాంగీరు షేర్ ఆఫ్ఘన్ను హత్య చేయించి తన ప్రియురాలైనటువంటి మెహరున్నిసాను వివాహం ఆడాడు. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగేది అంటే జహాంగీరు ఏ సంవత్సరంలో మెహరున్నిసా అంటే నూర్జహాన్ను వివాహము చేసుకున్నాడు? 1611 సంవత్సరంలో. జహాంగీర్ నూర్జహాన్ల వివాహము 1611 సంవత్సరంలో జరిగింది. నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నిసా. ఆమెకి నూర్జహాన్, నూర్ మహల్ అనే పేరు ఉన్నవి. నూర్జహాన్, నూర్ మహల్ అనే పేర్లు ఉన్నవి. మెహరున్నిసా అంటే స్త్రీ జాతికి సూర్యుని వంటిది అని అర్థం. మెహరున్నిసా అంటే స్త్రీ జాతికి సూర్యుని వంటిది. నూర్జహాన్ అంటే ప్రపంచ సుందరి. నూర్ మహల్ అంటే అంతఃపుర సుందరి అని అర్థం. అంతఃపుర సుందరి. మెహరున్నిసా అంటే స్త్రీ జాతికి సూర్యుని వంటిది అని అర్థం. నూర్జహాన్ అంటే ప్రపంచ సుందరి అని అర్థం. నూర్ మహల్ అంటే అంతఃపుర సుందరి అని అర్థం. జహాంగీరు మెహరున్నిసాను వివాహం చేసుకొని ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే నూర్జహాన్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే జహాంగీర్ నూర్జహాన్ల వివాహము ఏ సంవత్సరంలో జరిగింది? 1611 సంవత్సరంలో జరిగింది. అలా కాకుండా కూడా క్వశ్చను జహాంగీరు ఏ సంవత్సరంలో నూర్జహాన్ను వివాహము చేసుకున్నాడు? 1611 సంవత్సరంలో వివాహము చేసుకున్నాడు. జహాంగీరు స్వతహాగా భోగలాలసుడు తాగుబోతూ అవడం వలన పరిపాలన మొత్తం కూడా భార్య అయిన నూర్జహాన్ చేతిలో పెట్టింది. నూర్జహాను చాలా సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేసింది. క్వశ్చన్ అడిగే విధానం జహాంగీర్ భార్య నూర్జహాన్ కడు సమర్థురాలు. జహాంగీర్ భార్య నూర్జహాను కడు సమర్థురాలుగా చెప్తాం. జహాంగీర్ భార్య ఎవరు? నూర్జహాను పరిపాలనలో కడు సమర్థవంతమైనటువంటి పాలకురాలుగా చెప్పుకోవచ్చు. జహాంగీరు ఆగ్రా కోటలో ధర్మగంటను కట్టించాడు. ధర్మగంట అంటే ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నట్లయితే డైరెక్ట్గా చక్రవర్తిని వచ్చి కలుసుకోవచ్చు. ఆ చక్రవర్తిని కలుసుకోవాలంటే ఆగ్రా కోట యొక్క షా బురుజుల పైన ధర్మగంట లేదు, అదే బంగారు గంట అంటాం. ధర్మగంట లేదా బంగారు గంట వచ్చేసి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చక్రవర్తికి చెప్పుకోవటానికి ఆ గంట కొట్టినట్లయితే చక్రవర్తి వచ్చేసి వారిని పిలిపించి వారి సమస్యను అడిగి తెలుసుకొని సమాధానము చెప్పడం అనేది జరుగుతుండేది. కాబట్టి ఆగ్రా కోటలో ధర్మగంటను లేదు ఆగ్రా కోటలో బంగారు గంటను కట్టించిన మొఘలు చక్రవర్తి జహాంగీర్. మరి జహాంగీర్ మీద కూడా అతని కుమారుడు ఖుస్రూ అనేవాడు తిరుగుబాటు చేశాడు. జహాంగీర్ మీద అతని కుమారుడు ఖుస్రూ రాజ్యానికి రాగానే తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే జహాంగీరు భారతదేశ చక్రవర్తిగా ఆగ్రా కోటలో సింహాసనం అధిష్ఠించాడో ఎమ్మడే ఖుస్రూ అనేవాడు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కారణం ఏంటంటే అక్బర్ చక్రవర్తి, ఖుస్రూకు అక్బరు తాత కావాలి, అక్బర్ చక్రవర్తి నన్ను వారసునిగా ప్రకటించాడు, నాకు రాజ్యం వస్తుందని చెప్పి ఖుస్రూ తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తే జహాంగీర్ ఏం చేశాడు? ఖుస్రూ యొక్క తిరుగుబాటును అణచివేసి ఆగ్రా కోటలో బంధించాడు. ఆగ్రా కోటలో బంధిస్తే ఖుస్రూ ఆగ్రా కోట నుంచి తప్పించుకొని పంజాబ్కు చేరాడు. పంజాబ్కు చేరి సిక్కుల 5వ గురువు, సిక్కు మత 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ను కలుసుకొని తనకు సహాయం చేయమని అభ్యర్థిస్తాడు. కాబట్టి గురు అర్జున్ సింగ్ ఈ ఖుస్రూ అనేవాడికి అన్ని రకాల ఆర్థిక సాయము, సైనిక సాయం చేయడం అనేది జరిగింది. అర్జున్ సింగ్ ఇచ్చినటువంటి సైనిక సాయము, ఆర్థిక సాయంతో ఖుస్రూ తన తండ్రి మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. మళ్ళీ వచ్చి తిరుగుబాటు చేస్తాడు. ఈసారి ఖుస్రూను బంధించి ఆగ్రా కోటలో పెడతాడు జహాంగీర్. పెట్టిన తర్వాత తన మీద తిరుగుబాటు చేసినటువంటి తన కుమారునికి సహాయం అందించినందుకు, తన మీద తిరుగుబాటు చేసిన తన కుమారునికి సహాయం అందించినందుకు జహాంగీరు అర్జున్ సింగ్ను బంధించి
చంపించడం అనేది జరిగింది. అర్జున్ సింగ్ జహంగీరు అర్జున్ సింగ్ను బంధించి చంపించడం అనేది జరిగింది. దీనితోటి మొఘలులకు సిక్కులతో వైరవము ప్రారంభమైంది. మొఘలులకు ఎవరి కాలంలో సిక్కులతోటి వైరవము ప్రారంభమైంది? జహాంగీర్ కాలంలో ప్రారంభమైంది. జహాంగీర్ చంపించిన సిక్కు మత గురువు ఎవరు? గురు అర్జున్ సింగ్ను జహాంగీరు చంపించాడు. జహాంగీర్ నూర్జహాన్ల వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? 1611 సంవత్సరంలో జరిగింది. ఈ జహాంగీర్ యొక్క తండ్రి గియాస్ బేగ్ నూర్జహాన్ యొక్క తండ్రి గియాస్ బేగ్, తల్లి అస్మత్ బేగం, అన్న ఆసఫ్ ఖాన్. ఆ తర్వాత యువరాజు ఖుర్రం, సేనాధిపతి మహబత్ ఖాన్లతోటి ఈమె ఒక మూటాను ఏర్పాటు చేసింది. జహాంగీర్ భార్య నూర్జహాన్ కడు సమర్థురాలు. జహాంగీరు భోగలాలసుడు కాబట్టి పరిపాలన మొత్తాన్ని కూడా భార్య చేతిలో పెట్టి నల్ల మందుకు బానిస కావడం అనేది జరిగింది. ఈ నూర్జహాన్ ఏం చేసిందంటే తన తండ్రి గియాస్ బేగంతో, తల్లి అస్మత్ బేగంతో, అన్న ఆసఫ్ ఖాను, యువరాజు ఖుర్రము, తర్వాత సేనాధిపతి మహబత్ ఖాన్లతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దీన్ని నూర్జహాన్ జంట అంటారు. నూర్జహాన్ జంట అని చెప్పేస్తారు. ఈ జంటతోటి ఆమె రాజ్య పరిపాలన చేయడము ప్రారంభించింది. ఈ ఖుర్రం మేవార్ సార్వభౌమత్వం, ఖుర్రం అనే రాకుమారుణ్ణి దక్షిణ దేశ దండయాత్రలకు పంపిస్తే విజయం సాధించాడు. అట్లాగే ఖుర్రము మేవారు సార్వభౌమత్కార్యాన్ని అంగీకరించి సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఖుర్రము మేవాడు రాజ్యం మీద దాడి చేశాడు. ఇక్కడ మేవాడు పాలకుడు రాణా సంగ్రామసింహుడు బాబర్ను ఎదిరించాడు. మేవాడు పాలకుడు రాణా ప్రతాపసింహుడు అక్బర్ చక్రవర్తిని వ్యతిరేకించాడు. మరి ఇక్కడ జహాంగీర్ కాలం వచ్చేసరికల్లా మేవాడు పాలకుడు అనేవాడు మొఘళ్ళతోటి సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఇది గొప్ప జరిగినటువంటి పరిణామము. నూర్జహాను తండ్రి గియాస్ బేగం, తల్లి అస్మత్ బేగం, అన్న ఆసఫ్ ఖాన్, యువరాజు ఖుర్రం, తర్వాత మహబత్ ఖాన్ సేనాధిపతి, వీరందరితో కలిసి ఏం చేసిందంటే ఒక మూటాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఏమంటామంటే నూర్జహాన్ జంట అని చెప్పేస్తాం. ఈమె ఈ జంటతోటి ఏం చేసింది? సమర్థవంతమైనటువంటి పరిపాలన వ్యవహారాన్ని నిర్వహించుకుంటూ రావడం అనేది జరిగింది. ఖుర్రం అనే యువరాజు మేవాడు రాజ్యం మీద దాడి చేసి మేవాడు పాలకుడు మొఘళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించేటట్లుగా చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే సహజంగా యుద్ధం అనేది ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో నిర్ణీత సమయం మేరకు మాత్రమే యుద్ధం జరుగుతుంది. ఖుర్రం అనేవాడు యుద్ధనీతిని పక్కకు పెట్టేసి గ్రామాల మీద దాడి చేసి సామాన్యమైన ప్రజలను చంపివేయడము, పంట పొలాలను నష్టం చేయడం అనేది జరగడం వలన ఈ మేవాడు పాలకుడు అనేవాడు మొఘళ్ళతోటి సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఇది జహాంగీర్ కాలంలో జరిగిన గొప్ప పరిణామంగా చెప్పుకోవడం అనేది జరిగింది. దీనికి కారకుడు ఎవరు అంటే ఈ ఖుర్రం అనేవాడు. ఈ విజయంతో జహాంగీర్ ఏం చేసిండు? ఖుర్రానికి షాజహాన్ అనే బిరుదునివ్వడం అనేది జరిగింది. మేవాడు అను సంస్థానాన్ని ఖుర్రము మొఘళ్ళతోటి సంధి చేసుకునేటట్టుగా చేశాడు. కాబట్టి ఈ జహాంగీరు తన కుమారుడైన ఖుర్రంకు షాజహాన్ అనే బిరుదునివ్వడం అనేది జరిగింది. షాజహాన్ కాంగ్రా, ఇది పంజాబ్లో ఉంటుంది, కోటను జయించాడు. నూర్జహాన్ మూటాలు విభేదాలు 1621 సంవత్సరంలో ప్రారంభమైనాయి. ఎందుకు ఈమె మూటాలు విభేదాలు ప్రారంభమైనంటే నూర్జహాన్ యొక్క ఆలోచన సరళి రోజు రోజుకి ఏమైపోయింది? ఆమె సెల్ఫిష్గా తయారయ్యి మిగతా వాళ్ళను పక్కకు పెట్టడం వలన, ఈ రాజకాంక్ష ఆమెలో ఎక్కువగా ఉండడం వలన ఆమె మూటా సభ్యులలో ఈ మూటా తత్వం అనేది అభిప్రాయ భేదాలు ప్రారంభం కావడం అనేది జరిగింది. ఇదే టైంలో పర్షియా దేశాన్ని పరిపాలించే షా అబ్బాస్ అనేవాడు కాందహార్ మీద దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఆ టైంలో ఈ ఖుర్రం అనేవాడు తండ్రికి వ్యతిరేకంగా కోపంతో ఉండి
ఈ కాందహారు మీద పర్షియా పాలకుడు దాడి చేసిండు, పోయి యుద్ధం చేసి కాందహార్ను ఆక్రమించమని జహాంగీర్ చెప్పినప్పటికి కూడా ఖుర్రం అనేవాడు పోలేకపోయిండు. కారణము తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు. దీనికి కారకురాలు ఎవరంటే నూర్జహాన్. సో కాబట్టి ఈ ప్రయత్నాల వలన కాందహార్ను మొఘలులు కోల్పోయారు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే మొఘలులు ఎవరి కాలంలో శాశ్వతంగా కాందహారును కోల్పోయారు? జహాంగీర్ కాలంలో కోల్పోయారు. ఇక్కడ రెండు వచ్చినాయి ఇప్పటి వరకు. మొఘలులకు సిక్కులతో వైరవము ఎవరి కాలంలో ప్రారంభమైంది? జహాంగీర్ కాలంలో ప్రారంభమైంది. జహాంగీర్ చంపించిన సిక్కుమత గురువు గురు అర్జున్ సింగ్. తర్వాత మొఘలులు ఎవరి కాలంలో కాందహారును శాశ్వతంగా కోల్పోయారు? జహాంగీర్ కాలంలో కాందహారును శాశ్వతంగా కోల్పోయారు. ఇదే టైంలో దక్కన్ రాజ్యాలైన అహ్మద్నగరు, బీజాపూర్, గోల్కొండ రాజ్యాల పాలకులు మొఘల్ చక్రవర్తి యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం చెల్లించడానికి వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలు అహ్మద్నగర్, బీజాపూరు, గోల్కొండ రాజ్యాలు. ఈ రాజ్యాల పాలకులు ఏం చేశారంటే మొఘళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి వారికి కప్పం చెల్లించడానికి అంగీకరించడం అనేది జరిగింది. జహాంగీర్ కాలంలో జరిగిన మరొక ప్రధానమైన సంఘటన ఏంటంటే ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే మొదటి జేమ్స్ అనేవాడు తన రాయబారిగా విలియం హక్కిన్స్ను 1608 సంవత్సరంలో జహాంగీర్ ఆస్థానానికి పంపాడు. జహాంగీర్ యొక్క ఆస్థానానికి పంపడం అనేది జరిగింది. ఈ విలియం హక్కిన్స్ భారతదేశంలో బ్రిటిష్ వారు వర్తకం చేసుకోవటానికి జహాంగీర్ నుంచి అనుమతి పొందాడు. విలియం హక్కిన్స్ మొఘల్ చక్రవర్తి జహాంగీర్ను సందర్శించి భారతదేశంలో బ్రిటిష్ వారు వర్తకం చేసుకోవటానికి అనుమతి పొందాడు. కానీ ఇతని యొక్క ప్రయత్నము పోర్చుగీస్ వారి యొక్క వ్యతిరేకత వలన విఫలమైంది. ఇది కూడా గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. విలియం హక్కిన్స్ 1608లో జహాంగీర్ను దర్శించి వర్తకం చేసుకోవటానికి అనుమతి పొంది వర్తక కేంద్రం స్థాపించుకోవటానికి అనుమతి పొందాడు. కానీ ఇతని ప్రయత్నము ఎవరి వలన విఫలమైందంటే పోర్చుగీస్ వారి యొక్క వ్యతిరేకత వలన. ఎందుకంటే మొఘల్ దర్బారులో పోర్చుగీస్ వారి యొక్క పలుకుబడి ఎక్కువగా ఉండింది కాబట్టి ఇతని ప్రయత్నము ఫెయిల్యూర్ అయ్యింది. థామస్ రో జహాంగీర్ను మెప్పించి సూరత్లో వర్తకం కేంద్రం స్థాపించుకోవటానికి అనుమతి పొంది వర్తక కేంద్రాన్ని స్థాపించాడు. 1615 సంవత్సరంలో సూరత్లో థామస్ రో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. థామస్ రో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత లాహోరులోని ఉద్యానవనాలు జహాంగీర్ యొక్క కళా తృష్ణకు నిదర్శనాలు. జహాంగీర్ కాలంలోనే మొఘళ్ళ యొక్క చిత్రలేఖనం అనేది ఒక ఉన్నతమైన దశకు చేరుకోవడం అనేది జరిగింది. ఎవరైనా సంపన్నుడు లేదా పర్యాటకుడు వారసులు లేకుండా చనిపోయినట్లయితే అతని ఆస్తిని మదర్సాల నిర్మాణానికి, మరమ్మతులకు వినియోగించడం జరుగుతుందని జహాంగీర్ ఒక నిబంధన జారీ చేయడం అనేది జరిగింది. దీన్నే చిత్రలేఖన అనేమంటాం, అంటే మొఘలుల మినియేచరు అంటాం. జహాంగీర్ మొఘలుల మినియేచర్ చిత్రలేఖనాన్ని ఆదరించాడు. జహాంగీర్ తర్వాత అతని కుమారుడు షాజహాన్ అధికారంలోకి రావడం అనేది జరిగింది. షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం. షాజహాన్ యొక్క అసలు పేరు ఏంటంటే ఖుర్రం. ఇతని తల్లి మార్వారు రాజైన రాణా ఉదయ్ సింగ్ యొక్క కుమార్తె జగత్ గోసాయిన్ మన్మతి, జోధాబాయి అని కూడా మన్మతి అని కూడా ఈమెను చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాజపుత్ర వనిత ఒక ముస్లిం రాజుకు షాజహాను జన్మించడం అనేది జరిగింది. షాజహాను 1628 ఫిబ్రవరి 4న సింహాసనము అధిష్ఠించాడు. 1628 ఫిబ్రవరి 4న సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లలో ప్రధానమైనది ఖాన్ జహాన్ లోడీ యొక్క తిరుగుబాటు. ఈ ఖాన్ జహాన్ లోడీ దక్కన్ రాష్ట్ర పాలకుడు. బెంగాల్లోని హుగ్లీ నది వద్ద స్థావరాలు ఏర్పరచుకొని వర్తకం చేస్తున్నటువంటి పోర్చుగీసు వారు భారతీయులను బలవంతంగా తీసుకొని వెళ్ళి విదేశాలలో బానిసలుగా అమ్ముతూ ఉండేవారు. పైగా మత మార్పిడి చేసేవారు.
షాజహాన్ యొక్క పట్టపురాణి ముంతాజ్ మహల్ చెలికత్తెలను కూడా ఈ పోర్చుగీస్ వారు బంధించడం అనేది జరిగింది. కాబట్టి షాజహాన్ ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి ఔరంగజేబును పంపితే ఔరంగజేబు బెంగాల్లో ఉన్నటువంటి పోర్చుగీస్ వారిని ఓడించడం అనేది జరిగింది. బెంగాల్లో ఉన్నటువంటి పోర్చుగీస్ వారిని అణచివేశాడు. ఆ తర్వాత ఔరంగజేబు దక్కన్లో తన ప్రతినిధిగా షాజహాను ఔరంగజేబును దక్కన్లో తన ప్రతినిధిగా నియమించాడు. షాజహాన్ మధ్యాసియా విధానము వలన మొఘళ్ళ యొక్క సైనిక విధానం యొక్క బలహీనత బయటపడింది. షాజహాన్ ఏమనుసరించాడు సైనిక విధానంలో అంటే మధ్యాసియా విధానాన్ని అనుసరించాడు. దానివలన వీరి యొక్క సైనిక విధానం బలహీనత అనేది ప్రపంచానికి తెలిసిపోవడం అనేది జరిగింది. షాజహాన్ యొక్క పాలనా కాలాన్ని చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే స్వర్ణయుగము అంటారు. ఎగ్జామ్లో ఏమడుగుతారు క్వశ్చన్ అంటే ఇతని పాలనా కాలాన్ని మొఘల్ చరిత్రలో స్వర్ణయుగము అంటారు. ఇతని పాలనా కాలాన్ని మొఘల్ చరిత్రలో స్వర్ణయుగము అంటారు. ఎవరి పాలనా కాలాన్ని? షాజహాన్ యొక్క పాలనా కాలాన్ని. ఎందుకంటే అన్ని రంగాలలో ప్రగతి సాధించింది కాబట్టి స్వర్ణయుగము అని చెప్పడం జరుగుతుంటుంది. స్వర్ణయుగం అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా రాజ్యంలో సంభవించినాయి. అందులో భాగంగానే షాజహాను పరిపాలించేటప్పుడు 1631 సంవత్సరంలో గుజరాత్లో దక్కన్లో కరువు సంభవించి చాలామంది ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. జంతు సంపద, మనుష్య సంపద కూడా నష్టపోవడం అనేది జరిగింది. భయంకరమైన కథలు. షాజహాన్ కాలంలో 1631 సంవత్సరంలో గుజరాత్ దక్కన్లలో కరువు సంభవించడం అనేది జరిగింది. షాజహాన్ యొక్క ఆస్థానంలో సంస్కృత కవి ఎవరు అంటే జగన్నాథ పండితుడు. షాజహాన్ యొక్క ఆస్థానంలో ఉన్న కవి ఎవరు? జగన్నాథ పండితుడు. ఈ జగన్నాథ పండితుడు రసగంగాధరము అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. రసగంగాధరము, గంగాలహరి అనే గ్రంథాలను షాజహాను రాశాడు. గంగాలహరి అనేది గంగా నదిని స్తుతిస్తూ రచించినటువంటి గ్రంథం. షాజహాన్ యొక్క ఆస్థాన పండితుడు ఎవరు? జగన్నాథ పండితుడు. జగన్నాథ పండితుడు చాలా ఇంపార్టెంట్. జగన్నాథ పండితుడు రచించిన గ్రంథాలు రసగంగాధరము, గంగాలహరి అనే గ్రంథాలను రాశాడు. షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు దారాషికో. ఈయన పారసీక భాష, సంస్కృత భాషలలో గొప్ప పండితుడు. పారసీక భాష, సంస్కృత భాషలలో గొప్ప పండితుడిగా చెప్పడం అనేది జరిగింది. ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణము మొదలైన గ్రంథాలను పారసీక భాషలోకి తర్జుమా చేశాడు. షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు దారాషికో ఉపనిషత్తులను, భగవద్గీతను, రామాయణము మొదలైనటువంటి గ్రంథాలను పారసీక భాషలోకి, ఈ గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉంటే పారసీక భాషలోకి తర్జుమా చేశాడు. పారసీక భాషలో ఉన్నటువంటి గ్రంథాలను ఇతర భాషల్లోకి తర్జుమా చేయడం అనేది జరిగింది. దారాషికో మహాసముద్ర సంగమం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథము హిందూ, ముస్లిం సంస్కృతుల సంగమంగా వర్ణించవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. మహాసముద్ర సంగమం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? దారాషికో అనే కవి మహాసముద్ర సంగమం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత అబ్దుల్ హమీద్ లహరి, ఇనాయత్ ఖాన్లు షాజహాన్ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి చరిత్రకారులుగా చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత షాజహాను విద్యావ్యాప్తికి ఢిల్లీలో ఒక పెద్ద కళాశాలను తెరిపించాడు. షాజహాను విద్యావ్యాప్తికై ఢిల్లీలో ఒక పెద్ద కళాశాలను తెరిపించాడు. జగన్నాథ పండితుడు జనార్దన భట్టు షాజహాన్ యొక్క ఆస్థాన గాయకులు. జగన్నాథ పండితుడు, జనార్దన భట్టు. షాజహాను గొప్ప భవన నిర్మాత. మొఘల్ చక్రవర్తులలోనే గొప్ప భవన నిర్మాత షాజహాన్. ఈ షాజహాన్ యొక్క పాలనా కాలాన్ని స్వర్ణయుగం అన్నాం కదా. దీనిని రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో షాజహాన్ యొక్క పాలనా కాలాన్ని చరిత్రకారులు పోల్చడం అనేది జరిగింది. షాజహానాబాద్ అనే నూతన నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు షాజహాను. షాజహానాబాద్ అను ఒక నగరాన్ని నిర్మించి
దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అదే ఇప్పటి పాత ఢిల్లీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పాత ఢిల్లీగా. షాజహాను పాత ఢిల్లీకి ఉత్తరం వైపున, దట్ మీన్ షాజహానాబాద్కు ఉత్తర దిశలో జామా మసీద్, అదే జుమ్మా మసీదు అంటాము, జామా మసీదు అని చెప్పేస్తాం. ఆ తర్వాత ఎర్రకోటను నిర్మించాడు. షాజహానాబాదు పట్టణానికి ఉత్తరం వైపున జామా మసీదును, దానికి కొంత ఉత్తరం వైపున ఈ ఎర్రకోటను అనే దాన్ని నిర్మించాడు. భారతదేశంలో అతిపెద్ద మసీదు జామా మసీదు. భారతదేశంలో అతిపెద్ద మసీదు జామా మసీదు. ఈ జామా మసీదులో ఒకేసారి 50,000 మంది నమాజు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ జామా మసీదు భారతదేశంలోనే అతిపెద్దది. ఆ తర్వాత జామా మసీదుకు ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో యమునా నది తీరాననే ఎర్రకోట అనే దానిని నిర్మించాడు. ఎర్రకోట అనే దాన్ని నిర్మించాడు. ఎర్రకోటకు 2 గేట్లు ఉంటాయి. ఒకటి లాహోర్ గేటు, 2 ఢిల్లీ గేటు అని ఉంటుంది. ఎర్రకోటకు 2 గేట్లు ఉంటాయి. ఒకటి లాహోర్ గేటు, రెండవది ఢిల్లీ గేటు అని చెప్పేస్తాం. ఎర్రకోటలో దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-కస్ భవనాలను నిర్మించాడు. అందులోనే మోతే మసీదును కూడా నిర్మించాడు. ఎర్రకోటలో దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-కస్ భవనాలను నిర్మించాడు. అందులో మోతే మసీదును కూడా నిర్మించాడు. ఈ దివాన్-ఈ-కస్ భవనంలోని ఒక కుడ్యంపై, ఒక గోడపై ఏమని రాసి ఉందంటే, భూలోకములో స్వర్గమంటూ ఉంటే అది ఇదే, ఇదే అది. భూలోకంలో స్వర్గమంటూ ఉంటే ఇదే అది, ఇదే అది, ఇదే అది అని రాసి ఉన్నది. అంటే అంతటి అద్భుతమైనటువంటి భవనం. ఇది కూడా గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. భూలోకంలో స్వర్గమంటూ ఉంటే ఇదే అది, ఇదే అది, ఇదే అది అని ఎక్కడ రాసి ఉన్నది? దివాన్-ఈ-కస్ భవన కుడ్యముపై ఈ వాక్యం అనేది రాసి ఉన్నది. ఆ తర్వాత షాజహాను ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థము తాజ్ మహల్ను నిర్మించాడు. మొఘలాయి కట్టడాలలో కలికి తురాయిగా మిగిలిపోయినటువంటిది తాజ్మహల్. ఈ తాజ్మహల్ అనేది షాజహాను తన పట్టపురాన్ని ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. ఈ ముంతాజ్ మహల్ పట్టపురాణి ఈమె 1632 సంవత్సరంలో ప్రసవ సమయంలో మరణించింది. మరణిస్తే ఈమెను బురహాన్పురాలో ఖననం చేశాడు. మొదట భార్య మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమెను మర్చిపోలేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ని పిలిపించి ఆగ్రాలో యమునా నది బాగా వంపు తిరిగిన దగ్గర ఈ తాజ్మహల్ అనే దానిని చలవరాతితోటి నిర్మించాడు. ఈ తాజ్మహల్ యొక్క నిర్మాణానికి 22 సంవత్సరాల కాలము పట్టింది. ఆ తర్వాత షాజహాను మయూర సింహాసనం అంటే నెమలి సింహాసనము తయారు చేయించాడు. దానిలో కోహినూరు వజ్రాన్ని పొదిగించడం అనేది జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రము గోల్కొండ రాజ్యంలో కృష్ణానది లోయలో గుంటూరు జిల్లాలో కోల్లూరు గనులలో కనుగొనబడింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రము గోల్కొండ రాజ్యంలో కృష్ణానది లోయలో, గోల్కొండ రాజ్యంలో కృష్ణానది లోయలో గుంటూరు జిల్లాలో కోల్లూరు గనులలో కనుగొనడం అనేది జరిగింది. దీనిని ఈ గోల్కొండ అధికారి మహమ్మద్ సయీద్ అనేవాడు షాజహాన్కు బహుకరించాడు. ఆ షాజహాన్ నెమలి సింహాసనం తయారు చేయించి దాని మధ్యలో ఈ వజ్రాన్ని పొదిగించడం అనేది జరిగింది. షాజహాను జాగీర్దారీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. జాగీర్దారీ విధానాన్ని ఇతను తిరిగి ప్రవేశపెట్టాడు షాజహాన్. షాజహాను పండితులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా అభ్యసనను ప్రోత్సహించాడు. మరి చదువును ప్రోత్సహించాలంటే ఆ పండితులకు ఈయన ఉపకార వేతనాలను మంజూరు చేయడం అనేది జరిగింది. షాజహాన్ యొక్క పాలనా కాలంలో మామూలు రాయి స్థానాన్ని చలువ రాయి అనేది ఆక్రమించింది. ఇతని కాలంలో భారత పర్షియన్ వాస్తుశిల్పాన్ని ఆదరించినాడు. భారత పర్షియన్ ఈ 2
రాజ్యాల యొక్క వాస్తు శిల్పాన్ని షాజహాను ఆదరించడం అనేది జరిగింది. ఆదరించడం అనేది జరిగింది. చివరికి షాజహాన్ యొక్క పాలనా కాలము విషాదాంతభరితంగా అతని కుమారుడు ఔరంగజేబు తిరుగుబాటు చేయడం వలన ఇతని పాలనా కాలము విషాదాంతభరితంగా ముగియడం అనేది జరిగింది. మనకి ఇందులో ముఖ్యంగా మొఘళ్ళ గురించి తీసుకున్నట్లయితే బాబర్ నుంచి డెఫినెట్ ఒక క్వశ్చన్ వస్తుంది. బాబర్ నుంచి ఎక్కువగా అడగటానికి క్వశ్చన్ ఏముంటుందంటే బాబర్ చేసిన యుద్ధాలను అడుగుతాడు. మొదటి పానిపట్ యుద్ధము, కాన్వా యుద్ధము, గోగ్రా యుద్ధం అనేది అడుగుతాడు. బాబర్ యొక్క జీవిత చరిత్ర ఏందది బాబర్ నామా. ఆ బాబర్ నామా అని ఏమంటామంటే తుజక్ ఈ బాబరీ అంటాం. ఏ భాషలో రాశాడు? తుర్కీ భాషలో రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత మరొక పాలకుడు ఎవరు అంటే హుమాయూన్. హుమాయూన్ అంటే మీనింగ్ ఏంది అని అంటాడు. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అంటాడు. ఆ తర్వాత మరొక మొఘళ్ళకు సంబంధం లేనివాడు షేర్షా. షేర్షా ఏ వంశానికి చెందినవాడు అంటే సూరు వంశానికి చెందినవాడు. షేర్షా ఏ వంశానికి చెందినవాడు? సూరు వంశానికి చెందినవాడు. షేర్షా అసలు పేరు ఏంటంటే ఫరీదు. షేర్షా అసలు పేరేంది? ఫరీదు. షేర్షా కాలంలో ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేశాడు. షేర్షా గ్రామాధికారులకు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతను ఆయన అప్పగించడం అనేది జరిగింది. ఈ షేర్షా ససరాములో తన సమాధిని నిర్మించుకున్నాడు. అదే ముసోలియము అంటాం. ఆ తర్వాత ఢిల్లీలో పురాణ కిల్లా అనే దానిని షేర్షా నిర్మించడం అనేది జరిగింది. షేర్షా తర్వాత మళ్ళీ వాని వారసులు పరిపాలిస్తారు. తర్వాత హుమాయూన్ అనేట ఆయన మనకు షేర్షా తర్వాత మళ్ళీ హుమాయూన్ తిరిగి భారతదేశాన్ని జయిస్తాడు. కొద్ది కాలానికి హుమాయూన్ చనిపోతాడు. హుమాయూన్ తర్వాత అతని కుమారుడు అక్బరు అనేట ఆయన భారతదేశానికి పరిపాలకుడు అవుతాడు. దాదాపుగా అక్బర్ గురించి క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే అక్బరు ప్రవేశపెట్టిన నూతన మతం ఏంటంటే దీన్ ఈ ఇలాహీ అనే ఒక నూతన మతాన్ని అక్బరు మత చర్చలు ఎక్కడ జరిపేవాడు అంటే ఇబాదత్ ఖాన్ అనే ఒక ప్రార్థనా మందిరంలో మత చర్చలు అనే దాన్ని నిర్వహించేవాడు అక్బర్ చక్రవర్తి. ఆ తర్వాత అక్బరు హిందువుల కేసులను విచారించడానికి ఎవరిని నిర్మించాడు అంటే పండితులను అనే వారిని ఈ హిందువుల కేసులను విచారించడానికి నియమించడం అనేది జరిగింది. అయితే అక్బర్ తోటి యుద్ధం చేసిన రాజపుత్ర రాజు ఎవరంటే రాణా ప్రతాప సింహుడు. హల్దీ ఘాట్ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంటే అక్బర్కు రాణా ప్రతాప సింహునికి మధ్యన హల్దీ ఘాట్ యుద్ధం అనేది జరిగింది. అక్బరు హిందువుల మీద ఉన్నటువంటి జీజియా పన్నును 1564 సంవత్సరంలో రద్దు చేయడం అనేది జరిగింది. తర్వాత తీర్థయాత్రల పన్నును 1563 సంవత్సరంలో రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్బర్ను ఘనత వహించిన చక్రవర్తి అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అక్బర్ ది గ్రేట్ జాతీయ చక్రవర్తి అని చెప్తారు. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్ అని కూడా చెప్తాం. అక్బర్ తర్వాత అతని కుమారుడు జహాంగీర్ అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చింది అంటే జహాంగీర్ కాలంలో మొఘలులకు సిక్కులతో వైరం ప్రారంభమైంది. జహాంగీరు బ్రిటిష్ వారికి తన రాజ్యంలో వర్తకం చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. ఈ రెండు ప్రధాన సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత వచ్చింది షాజహాను అంటే మనకు గుర్తుకొచ్చేది ఇతని పాలనా కాలాన్ని స్వర్ణయుగము అని పిలుస్తాము. అయితే షాజహాను ఆగ్రాలో యమునా నది తీరాన తాజ్మహల్ అనే దానిని నిర్మించడం అనేది జరిగింది. షాజహాన్ యొక్క పాలనా కాలాన్ని స్వర్ణయుగమని చరిత్రకారులు పేర్కొనడం అనేది జరిగింది. షాజహాన్ తర్వాత అతని కుమారుడు ఔరంగజేబు అనేట ఆయన అధికారంలోకి వచ్చాడు. ఔరంగజేబు క్రీస్తు శకము 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబు అనేట ఆయన రాజ్య పరిపాలన చేశాడు. షాజహాన్కు 4 కుమారులు. దారాషికో పెద్దవాడు, షాషూజా బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు, ఔరంగజేబు దక్కన్ రాజప్రతినిధిగా ఉన్నాడు, మురాదు గుజరాత్ గవర్నర్గా ఉన్నాడు. షాజహాన్కు 4 కుమారులు దారాషికో, షాషూజా, ఔరంగజేబ్, మురాదు అనే 4 కుమారులు ఇతనికి ఉన్నారు. అట్లాగే రోషనారా, జహనారా అనే 2 కూతుర్లు కూడా ఉన్నారు. రోషనారా, జహనారా అనేటోడు. ఎందుకంటే షాజహాను తన అవసాన దశలో ఆగ్రా కోటలో బందీగా ఉండి రోషనారా యొక్క సంరక్షణలోనే తన చివరి జీవితాన్ని గడపడం అనేది జరిగింది. షాజహాను తన చివరి కాలంలో తన పెద్ద కూతురు అయినటువంటి రోషనారా సమక్షంలో
ఆగ్రా కోటలో బందీగా ఉండే జీవితాన్ని ఎల్లదీసుకోవడం అనేది జరిగింది. ఇద్దరు కుమార్తెలు రోషనారా, జహరానా, తర్వాత దారాషికో, షాషుజా, ఔరంగజేబు, మురాద్ అనే 4 కుమారులు ఉన్నారు. ఔరంగజేబు 1618 సంవత్సరంలో ఉజ్జయిని సమీపంలో ఉన్న దోహర్లో జన్మించాడు. పారసీక భాష, హిందీ భాష, తుర్కీ భాష, అరబ్బీ భాషలను ఇతను అభ్యసించడం అనేది జరిగింది. పారసీక, హిందీ, తుర్కీ, అరబ్బీ భాషలను ఔరంగజేబు అనుసరించాడు. ఖురానును కంఠస్థం చేశాడు. ఔరంగజేబు దేనిని కంఠస్థం చేశాడు? ఖురానును అనేక సార్లు చదివి ఖురానును కంఠస్థం చేసి ఖురాన్ చెప్పిన విధానంగానే జీవించాలి, ముస్లిం అనేవాడు ఖురాన్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే జీవించాలని చెప్పిన ఖురాన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగానే జీవించడము ప్రారంభించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1657 సంవత్సరంలో షాజహాను తీవ్రంగా అస్వస్థతకు గురైనప్పుడు సింహాసనం కొరకు ఇతని 4 కుమారుల మధ్యన యుద్ధం అనేది ప్రారంభమైంది. షాజహాను 1657లో తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనప్పుడు అతని 4 కుమారుల మధ్యన రాజ్యాధికారం కొరకు యుద్ధం అనేది, వారసత్వ ఘర్షణ అనేది ప్రారంభమైంది. బెంగాల్లో షా షుజా, అహ్మద్నగర్లో మురాదులు పాదుషాలుగా ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే షాజహాన్ యొక్క మరణ వార్త బయటకు వచ్చేసిందో ఈ 4 కుమారులు కూడా వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్నారు. పైగా సంపన్నమైనటువంటి సైన్యం అనేది ఉన్నది, ఆయుధ సంపత్తి ఉన్నది, సైన్యం ఉన్నది. కాబట్టి తండ్రి తర్వాత నేనే రాజ్యానికి వస్తా అని చెప్పి 4 కుమారులు కూడా బాహటంగా ప్రకటించుకోవడం జరిగింది. అందులో ఔరంగజేబు అనేవాడు రాజ్యంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనిస్తూ సైలెంట్గా ఉండిపోవడం అనేది జరిగింది. బెంగాల్లో షా షుజా, అహ్మద్నగర్లో మురాదు అనేవాళ్ళు తమకు తామే పాదుషాలుగా ప్రకటించుకున్నారు. అహ్మద్నగర్లో మురాదు, ఆ తర్వాత బెంగాల్లో షా షుజా అనేవాళ్ళు తమకు తామే భారతదేశ చక్రవర్తులుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. మొఘళ్ళ యొక్క చక్రవర్తిని ఏమంటామంటే ప్రధానమంత్రులను ఏమంటామంటే పాదుషాలు అంటాం, చక్రవర్తిని ఏమంటాము పాదుషాలు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. సో మరి వీళ్ళు ఒక్కరన్నా తండ్రితో పాటు ఉన్నటువంటి అతని కుమారుడు ఎవరు అంటే దారాషికో తప్ప మిగతా వాళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పరిపాలన చేయడం అనేది జరిగింది. తండ్రి మరణ వార్త తెలుసుకొని 4 కూడా బయలుదేరాడు. ఇందులో దారాషికో రాజా జస్వంత్ సింగ్, కాసిం ఖాన్లను పంపించాడు. రాజా దారాషికో అనేట ఆయన రాజా జస్వంత్ సింగ్, కాసిం ఖాన్లను చర్చల కొరకు పంపించడం అనేది జరిగింది. దర్మాల్ సమూగర్ వద్ద జరిగిన యుద్ధంలో ఔరంగజేబు దారాషికో సైన్యాన్ని ఓడించగా దారాషికో భార్య బిడ్డలతో సహా దేశం వదిలి పారిపోవడం అనేది జరిగింది. ఇక్కడ తండ్రి మరణ వార్త తెలియగానే ఔరంగజేబు బయటపడకుండా ఇంటర్నల్గా తన పాలసీని కొనసాగిస్తున్నాడు. ఎక్కడ కూడా తనకు రాజు కావాలనే ఆలోచన ఉన్నట్లుగా బయటికి చెప్తలేడు. చెప్పకుండానే ఏం చేసిందంటే తన సోదరుడు అయినటువంటి దారాషికో యొక్క సైన్యాలను ఈయన ఓడించి తరిమి వేయడం అనేది జరిగింది. ఆ తర్వాతనే మిగతా సోదరుల యొక్క సైన్యాన్ని తన వైపుకు తిప్పుకోవడం అనేది జరిగింది. ఔరంగజేబు ఇక్కడ జరిగినటువంటి వారసత్వ యుద్ధంలో ఔరంగజేబు తన తమ్ముడైనటువంటి మురాదు, దారాషికోలను చంపివేశాడు. దారాషికో మురాదులు అనే వాళ్ళను చంపివేశాడు. ఆ తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి దేశ రాజధాని వదిలి పారిపోయాడు. ఔరంగజేబు దారాషికో సైన్యాలను ఓడిస్తే అతనేం చేసిండు, భార్య బిడ్డలు తీసుకొని దారాషికో ఔరంగజేబు దొరికితే చంపేశాడని దేశం వదిలి పారిపోవడం అనేది జరిగింది. ఔరంగజేబు ఏం చేసిండు, ఈలోపు ఎప్పుడైతే అన్న పారిపోయిండో తండ్రిని బంధించి 1658 సంవత్సరంలో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. షా షుజాను ఔరంగజేబు ఏం చేసిండంటే షా షుజాను ఖ్వాజా వద్ద ఓడించాడంతో అతనేం చేశాడు, అరకాన్ అడవులకు పారిపోయి
అక్కడే మరణించడం అనేది జరిగింది. అన్నయ్య ఔరంగజేబు యొక్క పెద్ద అన్న దారాషికోను యుద్ధంలో ఓడిస్తే వాడు ఓడి ఢిల్లీ అవతలికి పారిపోవడం అనేది జరిగింది. రెండో వాడు షా షూజాను ఖ్వాజా వద్ద ఓడిస్తే వాడు బెంగాల్లో ఉన్నటువంటి అరకాన్ అడవులకి పారిపోయాడు. తర్వాత ఏమైంది అనేది కూడా ఎవరికి తెలియదు. దారాషికోను భారతదేశం దాటి వెళ్ళిపోతున్నాడు. ఔరంగజేబు ఏం చేశాడు, తన మనుషులను పంపించి దారాషికోను ఖైబర్ బోలాన్ కనుమల వద్ద బంధించి ఢిల్లీకి తీసుకొని వచ్చి చినిగిపోయిన బట్టలు తొడిగించాడు. ఎందుకంటే ఇది పతన స్థితికి నిదర్శనంగా ఉంటుంది. చినిగిపోయిన గుడ్డలు తొడిగించిన తర్వాత బక్కజిక్కిన ఏనుగు మీద ఢిల్లీ వీధులలో ఊరేగించాడు. ఢిల్లీ వీధులలో ఊరేగించి ఇతను కాఫర్లకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి రాజ్యానికి రావడానికి ఇతనికి అవకాశం అనేది లేదు అని చెప్పేసి దారాషికో కనుగుడ్లు వీకి బంధించడం అనేది జరిగింది. ఈ విధంగా తన అన్న అయినటువంటి దారాషికో యొక్క కనుగుడ్లు వీకి ఔరంగజేబు చంపివేయడం అనేది జరిగింది. షా షూజా అనేవాడు బెంగాల్లో అరకాన్ అడవులకు పారిపోయి అక్కడే ముచ్చి వతపడ్డాడు. దారాషికో బంధింపబడి కనుగుడ్లు పీకి జైల్లో వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబు రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే మొఘలు సేనాని షైస్తఖాన్ పోర్చుగీసు వారిని చిట్టగాంగ్ నుంచి తరిమివేసి దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంటు. పోర్చుగీసు వాళ్ళు చిట్టగాంగ్ బెంగాల్లో ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు, అక్కడ మన భారతీయులను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఔరంగజేబు యొక్క సేనాని షైస్తఖాన్ను పంపుతాడు. ఔరంగజేబు తన సేనాని షైస్తఖాన్ను పంపి బెంగాల్లో ఉన్నటువంటి పోర్చుగీసు వారిని అణిచివేయమని కోరడం అనేది జరిగింది. ఈ షైస్తఖాన్ ఏం చేస్తాడు, బెంగాల్కి వెళ్ళి బెంగాల్లో గొడవ పడుతున్నటువంటి ఇంగ్లీష్ వారితోటి పోర్చుగీసు వారితోటి చర్చలు జరిపి ఆ పోర్చుగీసు వారిని భారతదేశం నుంచి తరిమివేయడం అనేది జరిగింది. భారతదేశము ప్రధానంగా విగ్రహారాధనకు అలవాలమైనటువంటి దేశం. ఈ భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడమే తన తుది నిర్ణయమని ఔరంగజేబు ప్రకటించుకోవడం అనేది జరిగింది. విగ్రహారాధనకు అలయాలమైనటువంటి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడమే తన ప్రధాన ఉద్దేశం అంటాం. కాఫర్లు అంటే హిందువులు. ఈ కాఫర్ల దేశం అంటే దార్ ఉల్ హర్బా అంటే లౌకిక రాజ్యం. దార్ ఉల్ హర్బా అంటే లౌకిక రాజ్యం. కాఫిర్ల దేశం అంటే హిందువుల రాజ్యం. దీనిని ఏం చేశాడు అతను అంటే ఇస్లాం రాజ్యం దార్ ఉల్ హర్బాగా ఇస్లాంగా మార్చడమే తన ప్రధాన ఉద్దేశము అని చెప్పేస్తాడు. ఔరంగజేబు కాఫీర్ల దేశమైన భారతదేశాన్ని దార్ ఉల్ ఇస్లాం అనే రాజ్యంగా మార్చడమే తన ఉద్దేశము అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఔరంగజేబు పరిశుద్ధ శాసనాలు చేసి వాటిని అమలుపరిచాడు. పరిశుద్ధ శాసనాలు అంటే ముస్లిం అనేవాడు ఖురాను చెప్పిన దాని ప్రకారంగానే జీవించాలి, వాటిని అతిక్రమించినట్లయితే చట్టం ప్రకారము చర్యలు తీసుకొనబడును అని చెప్పేశాడు. ఔరంగజేబు పరిశుద్ధ శాసనాలు చేసి వాటిని అమలు పరిచినాడు. ఆ తర్వాత ప్రజల నైతిక జీవనాన్ని గమనించటానికి ముతావాసిబ్ అను మతాధికారులను నియమించాడు. చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. పరిశుద్ధ శాసనాలు చేసిన మొఘలు చక్రవర్తి ఔరంగజేబు. ప్రజల నైతిక జీవన విధానాన్ని గమనించడానికి ఔరంగజేబు నియమించిన ఉద్యోగులు ముతావాసిబ్ అనేక ఉద్యోగులు. నాణాల మీద కలీమా ముద్రించడము ఆపివేయించాడు. ఈ కలీమా ఇస్లాం మతం పెద్ద కాబట్టి ఎవరైనా హిందువులు ఈ కలీమా పేరుతో ఉన్న నాణాలను కింద పడేసి కాలితో తన్ని అపవిత్రం చేస్తారో ఏమో అన్న ఉద్దేశంతో నాణాల మీద ముద్రిస్తున్నటువంటి కలీమాను ముద్రించడము ఆపివేయించాడు. ఆ తర్వాత సంగీతము, నృత్యము, ఖురాన్ బోధనలకు వ్యతిరేకమని చెప్పి వాటిని తన రాజ్యంలో నిషేధించడం అనేది జరిగింది. జరోకా ఈ దర్శన్ను నిలిపివేశాడు. జరోకా ఈ దర్శన్ అనగా మీనింగ్ ఏంటంటే ఆగ్రా కోటలో తూర్పు వైపున ఉన్న ఒక బాల్కనీ నుండి
చక్రవర్తి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. దానిని ప్రజలు దైవ దర్శనంగా భావించుకునేవాళ్ళు. జరోకా ఈ దర్శన్ అనగా ఆగ్రా కోటలో తూర్పు వైపున ఉన్న ఒక బాల్కనీ నుంచి చక్రవర్తి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. దాన్ని జరోకా ఈ దర్శన్ అంటాం. దీనిని రద్దు చేసింది ఎవరు అంటే ఔరంగజేబ్. నాణాల మీద కలిమాను ముద్రించడము నిషేధించాడు. సంగీతము, నృత్యము, ఖురాను నిషేధిస్తుంది కాబట్టి నేను నిషేధిస్తున్నాడు. జరోకా ఈ దర్శన్ అనే దానిని నిషేధించాడు. ప్రజల నైతిక జీవనాన్ని గమనించడానికి ముతావాసి బనే మతాధికారులను నియమించాడు. మత్తు పదార్థాల వాడకము, ఆడంబరంతో కూడుకున్న దుస్తుల ధారణ నేరాలు కావడం అనేది జరిగింది. ఎవరైనా మత్తు పదార్థాలను ఉపయోగించినట్లయితే వారికి శిక్షలు. దానితో పాటుగా వాడకంతో పాటుగా దుస్తుల ధారణ అనేది, ఈ దుస్తుల యొక్క ధారణ అనేది ఇస్లాంకు అనుకూలంగానే ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పేసి దీన్ని దుస్తుల ధారణ కూడా ఆంక్షలు విధించాడు. తీర్థయాత్రల మీద తిరిగి పన్నును విధించాడు. ఔరంగజేబు తీర్థయాత్రల మీద తిరిగి పన్నును విధించడం అనేది జరిగింది. 1694 సంవత్సరంలో మహారాష్ట్రులు, రాజపుత్రులు మినహా మిగిలిన హిందువులందరూ కూడా ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళే దాదాపుగా. అయితే ఇతనేం చేసిండంటే మహారాష్ట్రులు, రాజపుత్రులు, ఇక్కడ రాజపుత్రులు తిరుగుబాటు చేసిన వాళ్ళే, మహారాష్ట్రులు కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళే. ఈ మహారాష్ట్రులు, రాజపుత్రులు తప్ప మిగతా హిందువులు ఎవరు కూడా గుర్రాల మీద ఎక్కరాదు. ఎందుకంటే గుర్రంని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవాలంటే గుర్రాన్ని ఎక్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి మహారాష్ట్రులు, రాజపుత్రులు తప్ప మిగతా వాళ్ళు గుర్రాలను ఎక్కడానికి వీల్లేదు అని చెప్పేశారు. ఆ తర్వాత హిందువులు ఎవరు కూడా పల్లకీలలో ఊరేగరాదు అని చెప్పేశారు. హిందువులు ఎవరు కూడా పల్లకీలలో ఊరేగరాదు అని హెచ్చరిక చేశారు. ఆ తర్వాత హిందువులు ఆయుధాలను ధరించరాదు అని చెప్పేసిండు. హిందువులు ఆయుధాలను ధరించరాదు, పల్లకీలలో ఎక్కరాదు. ఆ తర్వాత ఆయుధాలను ధరించకూడదు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ను, ఒక జీవోను ఔరంగజేబు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత హిందూ సంతలను, జాతరలను ఔరంగజేబు నిషేధించాడు. ఔరంగజేబు నిషేధించాడు. ఇతని కాలంలో, ఔరంగజేబు కాలంలో శివాజీ అనేట ఆయన 1671 సంవత్సరంలో స్వతంత్ర రాజ్యాన్ని, హైందవ రాజ్యాన్ని స్థాపించాడు. మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర జాతి నిర్మాత ఛత్రపతి శివాజీ అని చెప్పుకున్నాం. ఛత్రపతి శివాజీ ఏ సంవత్సరంలో స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించాడంటే 1674 సంవత్సరంలో స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఔరంగజేబు ఉద్యోగాల నుండి హిందువులను బర్తరఫ్ చేశాడు. దాని తర్వాత 1679 ఏప్రిల్లో జీజియా పన్ను తిరిగి విధించాడు. హిందువుల మీద తీర్థయాత్రల పన్నును, జీజియా పన్నును అక్బర్ చక్రవర్తి రద్దు చేస్తే తిరిగి ఔరంగజేబు వాటిని ప్రవేశపెట్టిండు. అక్బర్ చక్రవర్తి 1664లో జీజియా పన్నును రద్దు చేసిండు. ఔరంగజేబు అక్బర్ చక్రవర్తి జీజియా పన్నును రద్దు చేస్తే 1679 ఏప్రిల్లో ఔరంగజేబు జీజియా పన్నును తిరిగి విధించడము జరిగింది. కాబట్టి దుర్గాదాసు నాయకత్వంలో రాజపుత్రులు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే, రాజపుత్రులు ఎవరి నాయకత్వంలో ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? దుర్గాదాస్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఔరంగజేబు కుమారుడు అక్బర్ రాజపుత్రుల సహాయంతో తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఔరంగజేబు కుమారుని పేరు అక్బర్. ఔరంగజేబు యొక్క కుమారుని పేరు కూడా అక్బరు. అక్కడ అక్బర్ చక్రవర్తి వేరు, ఇక్కడ ఈ అక్బర్ వేరు. ఔరంగజేబు కుమారుడు అక్బర్. ఈయన ఏం చేశాడు? తండ్రి యొక్క విధానాలు నచ్చక రాజకాంక్షతోటి తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఈ అక్బర్ చక్రవర్తికి రాజపుత్రులు అనేవాళ్ళు సహాయం చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు జహంగీర్ మీద తిరుగుబాటు చేసిన అతని కుమారుడు ఖుస్రూకు సిక్కుల 5వ గురు అర్జున్ సింగ్ సహాయం చేశాడు.
ఔరంగజేబు మీద తిరుగుబాటు చేసిన అతని కుమారుడు అక్బర్కు రాజపుత్రులు అనేవాళ్ళు సహాయం చేయడం అనేది జరిగింది. మధుర వేరు మధురై వేరు. మధురలో జాటులు అనేవాళ్ళు ఛత్రసాల్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రెండు ఆర్డర్గా రాసుకోవాల్సి ఉంటుంది. మధురలో ఉన్నటువంటి జాటులు, మధురలోని జాటులు ఛత్రసాల్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఛత్రసాల్ యొక్క నాయకత్వంలో. ఔరంగజేబు సిక్కుల 9వ గురువైనటువంటి గురు తేజ్ బహదూర్ను చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది జరిగింది. ఎందుకంటే గురు తేజ్ బహదూర్ సింగ్ సిక్కుల యొక్క 9వ గురువు. ఇతను మొదట ఔరంగజేబు యొక్క సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత ఔరంగజేబు యొక్క మత విధానాలు నచ్చని గురు తేజ్ బహదూరు ఈ ఔరంగజేబు యొక్క కొలువును వదిలేసి పంజాబ్కు పోయి సిక్కులకు 9వ గురువైపోయి ఔరంగజేబు యొక్క మత విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతను తిరుగుబాటు చేయమనడమే కాకుండా పంజాబ్ కాశ్మీరంలో ఉన్నటువంటి హిందువులను కూడా ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని కోరడం అనేది జరిగింది. సో కాబట్టి ఔరంగజేబు గురు తేజ్ బహదూర్ను ఢిల్లీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేసి చంపివేయడం అనేది జరిగింది. ఇక్కడ ఔరంగజేబు చంపించినటువంటి సిక్కు మత గురువు గురు తేజ్ బహదూర్, ఈయన సిక్కులకు 9వ గురువు, కఠినమైన శిక్షలకు గురి చేసి వారిని చంపాడు. అతని తర్వాత అతని కుమారుడు గురు గోవింద్ సింగ్ అనేట ఆయన సిక్కులకు 10వ గురువు అయిండు. సిక్కులకు 10వ గురువు కావడం అనేది జరిగింది. సిక్కులను సైనికులుగా తీర్చిదిద్దాడు. దాన్ని మనం ఏమంటామంటే ఖల్సా పంతా. ఎవరు ఏర్పాటు చేశారంటే గురు గోవింద్ సింగ్. సిక్కుల యొక్క పవిత్రమైన సిక్కులను ఒక సైనిక జాతిగా తీర్చిదిద్దింది గురు గోవింద్ సింగ్. దాన్ని ఖల్సా పంతా అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. గురు తేజ్ బహదూర్ తర్వాత అతని కుమారుడు గురు గోవింద్ సింగ్ సిక్కులకు 10వ గురువు అయ్యాడు. సిక్కులను సైనికులుగా తీర్చిదిద్దాడు. గురు గోవింద్ సింగ్ తర్వాత బందా బహదూరు మొఘళ్లకు వ్యతిరేకంగా పోరాటము నిర్వహించాడు. బందా బహదూర్ మొఘళ్లకు వ్యతిరేకంగా పోరాటము నిర్వహించాడు. ఔరంగజేబు శివాజీని బంధించడానికి 1665 సంవత్సరంలో రాజా జయసింగ్ను పంపాడు. రాజా జయసింగ్ అనేవాడు శివాజీతోటి 1665లో పురందర్ సంధి చేసుకొని ఆగ్రా కోటకు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఆగ్రా కోటలో శివాజీ 1666లో బందీగా చిక్కుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబు 1686లో బీజాపూర్ రాష్ట్రాన్ని 1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఆక్రమించాడు. ఇక్కడ మనకు ఎస్జిటిలో ఇచ్చిన కొత్త పుస్తకంలో ఏముంది అంటే బీజాపూర్ ఆక్రమణ 1685 అని ఉంటుందండి. కొత్త పుస్తకంలో ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్ 7th క్లాస్ పుస్తకం తీసుకుంటే బీజాపూర్ ఆక్రమణ 1685 అని ఉంటుంది. మనకు కొత్త పుస్తకంలో అలా ఉంటుంది. పాత పుస్తకంలో ఈ 1686 అనే ఉంటుంది. సో ఔరంగజేబు 1689లో శివాజీ యొక్క కుమారుడు శంభూజీని చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది జరిగింది. ఈ శంభూజీ మరణం తర్వాత రాజారాం, తర్వాత తారాబాయి, ఆ తర్వాత సాహు అనేవాడు పరిపాలన చేయడం అనేది జరిగింది. రాజారాం తర్వాత తారాబాయి తర్వాత సాహు అనేవాడు మొఘళ్ళ అధికారానికి రావడం అనేది, ఈ మహారాష్ట్రలో అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఔరంగజేబు 1707 సంవత్సరంలో మరణించాడు. మార్చి 3న ఔరంగాబాదులో మరణించాడు. ఔరంగాబాదులో అదే దౌలతాబాదుకు 4 మైళ్ళ దూరంలో, అంటే ఔరంగాబాదుకు దక్షిణం వైపున దౌలతాబాద్ అనేది ఉన్నది. ఈ దౌలతాబాదుకు 4 మైళ్ళ పడమరగా ఉన్న షేక్ జైన్ ఉల్ హక్ సమాధి పక్కన ఔరంగజేబును కూడా సమాధి చేయడం అనేది జరిగింది. అంటే దక్కన్ విధానం, ఔరంగజేబు అనుసరించినటువంటి దక్కన్ విధానము ఒక ఔరంగజేబు శరీరానికే కాకుండా అతని పరువు ప్రతిష్టలకు, రాజ్యానికి కూడా సమాధి చేయడం అనేది జరిగింది. ఔరంగజేబు ఔరంగాబాదులో బీబీ కా మక్బరా
నిర్మించాడు. అది మినీ తాజ్ మహల్ అంటాం. మినీ తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఔరంగాబాదులో ఉంది. ఎవరు నిర్మించారు? ఔరంగజేబు అంటే ఆయన మినీ తాజ్ మహల్ అనే దానిని, అదే బీబీకా మక్బార్ అనే దానిని నిర్మించాడు. దక్కన్ విధానము ఔరంగజేబు శరీరానికి గాక అతని పరువు ప్రతిష్టలకు కూడా దక్కన్ సమాధి అయిందంటే బ్రిటిష్ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ అభిప్రాయపడడం అనేది జరిగింది. మరి మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం. మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధానమైన కారకుడు ఔరంగజేబ్. మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారకుడు ఎవరు? ఔరంగజేబ్. ఆ తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యం శీఘ్రంగా పతనం కావడానికి ఏంటంటే ఔరంగజేబు తర్వాత వచ్చిన వారసులను బలహీనులైన వారసులు అంటాం. ఆ తర్వాత వారిలో వారికి అంతర్గతమైన కుమ్ములాటలు అనేవి ఉన్నాయి. తర్వాత ఆ మొఘల్ చక్రవర్తులు సయ్యద్ సోదరులు అనే ఇద్దరు అన్నదమ్ముల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవడం అనేది జరిగింది. తర్వాత రాష్ట్రాల పాలకులు అనే వాళ్ళు తిరుగుబాటు చేసి స్వతంత్రమైన రాజ్యాలు స్థాపించుకోవడం అనేది జరిగింది. ఈ కారణాల వలన మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయింది. కానీ మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే ఔరంగజేబే తీసుకోవాలి. ఆ తర్వాత పర్షియా దేశాన్ని పరిపాలిస్తున్న నాదిర్ షా అనేటాయన 1739 సంవత్సరంలో ఢిల్లీపై దండెత్తి దాన్ని ఆక్రమించాడు. ఈ నాదిర్ షా ఢిల్లీని ధ్వంసం చేసి అపారమైనటువంటి ధన సంపదను తీసుకొని పోవడం అనేది జరిగింది. ఎగ్జామ్లో నాదిర్ షా ఏ దేశానికి చెందినవాడు అని అడుగుతాడు. పర్షియా దేశపు రాజు. మనం అలాగే చదువుకోవాలి. పర్షియా దేశపు రాజే నాదిర్ షా. నాదిర్ షా 1739లో భారతదేశమే దాడి చేసి నెమలి సింహాసనము కోహినూరు వజ్రాన్ని తీసుకొని పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత సిక్కు రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ ఆ బ్రిటిష్ వారి దగ్గర నుంచి రంజిత్ సింగ్ అనేవాడు ఈ పర్షియా దేశం నుంచి ఈ కోహినూరు వజ్రాన్ని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రంజిత్ సింగ్ను ఓడించి ఈ కోహినూరు వజ్రాన్ని తీసుకొని పోవడం అనేది జరిగింది. కోహినూరు వజ్రం ప్రస్తుతం బ్రిటన్ మ్యూజియంలో ఉన్నది. అహ్మద్ షా అబ్దాలీ అను ఆఫ్ఘన్ సైన్యాధికారి పంజాబ్ లాహోర్లను ఆక్రమించి భారతదేశం మీద కూడా దాడి చేశాడు. అది 3వ పానిపట్టు యుద్ధము అంటాం. 1761 సంవత్సరంలో జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటి పానిపట్టు యుద్ధము 1526 సంవత్సరంలో జరిగింది. ఏప్రిల్ 21వ తారీఖు నాడు ఈ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధము 1556 నవంబర్ 5న జరిగింది. ఈ యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ అధికార యొక్క సుస్థిరత జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధము 1761 సంవత్సరంలో జరిగింది. అహ్మద్ షా అబ్దాలీ విదేశస్థుడు అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మొఘలాయిలు. మొఘళ్ళ తరపున యుద్ధం చేసింది ఎవరంటే మహారాష్ట్రలు. యుద్ధము ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ యుద్ధంలో మొఘల్ చక్రవర్తులు అనేవాళ్ళు ఓటమి చెందడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత నుంచే మొఘల్ సామ్రాజ్యం శీఘ్రంగా పతనం కావడం అనేది ప్రారంభమైంది. మొఘళ్ళ కాలంలో సాదత్ ఖాన్ అను ఇరానీ వ్యక్తిని అయోధ్య గవర్నర్గా 1722 సంవత్సరంలో నియమించారు. ఇతను పూర్తి స్వతంత్రంగా మెలిగాడే తప్ప నాదిర్ షా దండయాత్ర చేసినప్పుడు మొఘల్ చక్రవర్తికి ఎలాంటి సాయం కూడా అందించలేదు. ఆ తర్వాత 1739లో సఫ్దర్జంగ్ అనే వ్యక్తి అయోధ్యను స్వతంత్రంగా పాలించాడు. అయోధ్యను స్వతంత్రంగా పాలించడం అనేది జరిగింది. ఇతను కూడా మొఘలాయులకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందించలేదు. 1740 సంవత్సరంలో అలీవర్దీ ఖాన్ బెంగాల్లో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాన్ 1724 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాన్ 1724లో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనికే నిజాము ఉల్ ముల్క్ అనే బిరుదు ఉన్నది. హైదరాబాదు రాజ్య స్థాపకుడు నిజాము ఉల్ ముల్క్ అంటాం. హైదరాబాద్ రాజ్య స్థాపకుడు నిజాము ఉల్ ముల్క్ అంటాం. అసలు పేరు ఏంది అంటే మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాను అని చెప్పేస్తాం. ఈ నిజాము ఉల్ ముల్క్కు మొఘల్ చక్రవర్తి అసఫ్-జా అనే బిరుదునిచ్చి తన ప్రతినిధిగా దక్కన్ సుబేదార్గా నియమించాడు. ఈ విధంగా మొఘల్ అధికారము అయిపోయింది. మొఘళ్ళ కాలం నాటి ఉద్యానవనాలను చార్బాగ్ అంటారు. మొఘళ్ళ కాలం నాటి ఉద్యానవనాలను ఏమంటాము? చార్బాగ్ అని పిలవడం అనేది జరిగింది. ఓకే.